'కోబలి'. పాయింట్‌కొస్తే చాలా నచ్చింది గైస్ సీరీస్. డిఫరెంట్ సర్వైవల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ స్ట్రాంగ్ విలనీ దట్ టూ విత్ రా అండ్ రస్టిక్ డ్రామా. కాకపోతే ఫ్యామిలీతో అస్సలు చూడలేం. తెలుగులో ఫౌల్ వర్డ్స్ విపరీతంగా ఉన్నాయి. న్యాచురల్‌గా మాట్లాడినట్టు. విజువల్‌గా అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. వైలెన్స్ కూడా ఉంది. మరి 'మార్కో' మూవీ అంత కాదు గానీ బీభత్సంగానే ఉంది. సో ఫ్యామిలీతో చూడలేం. నైట్ స్టార్ట్ చేశా. ఫస్ట్ ఎపిసోడ్ చూసి కొత్త యాక్టర్స్ కావడంతో అందులోని ఇంట్రడక్షన్‌నే కాబట్టి బలైపోయా అనుకున్నా. సర్లే ఒక 2, 3 ఎపిసోడ్‌లు చూసి మిగతాది మార్నింగ్ చూడొచ్చు అనుకున్నా. కానీ థర్డ్ ఎపిసోడ్ నుండి ఎప్పుడైతే సర్వైవల్ థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్ళిందో, ఇంకా నాన్ స్టాప్‌గా అన్ని ఎపిసోడ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ 4 AM కల్లా మొత్తం సీరీస్ ఫినిష్ చేసేసా. కొంచెం ఈ కష్టానికైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మరొక వీడియో ఫాస్ట్‌గా చేయాలనిపిస్తుంది. ఒకానొక పాయింట్‌లో సింపుల్ రివెంజ్ స్టోరీని ఇలా కూడా ఎంగేజింగ్‌గా తీయొచ్చా అనిపించింది. 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ అయితే ఓపెనింగ్ సీన్‌లోనే రివెంజ్ లాగా ఒకరిని తల నరికి చంపేస్తారు జాతరలో. అంతలా చంపారు, అసలు ఏం జరిగిందో చూడాలి అనేలా ఫ్లాష్ బ్యాక్‌లోకి మారుతుంది. అసలు ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది? ప్రమాదంలో పడ్డ ఫ్యామిలీని ఎవరు చంపాలని చూసారు? అప్పుడు అన్నదమ్ముల్లో పెద్దయిన హీరో రవిప్రకాష్ ఏం చేశారు? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. రొటీన్ స్టోరీని ఈ విధంగా కూడా డిఫరెంట్‌గా నరేట్ చేయడం, వైలెన్స్ అండ్ డ్రామాతో ఎంగేజింగ్ రైటింగ్స్‌తో అనేది బిగ్గెస్ట్ ప్లస్ ఈ సీరీస్‌కి. డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేసి తీరాలి ఇలా తీసినందుకు. స్టార్టింగ్‌లో క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కానీ కనెక్ట్ అయిన తర్వాత మెయిన్‌గా విలన్‌గా తరుణ్ భాస్కర్ గారు లాంటి మాటల్లా అనిపించే రమణ రోల్‌లో చేసిన విలన్. అతను చాలా భయపెట్టారు. విలనిజం అయితే పీక్స్. అదే స్ట్రాంగ్ ఈ సీరీస్‌కి. మెల్లగా ఒక్కో ఎపిసోడ్ అవుతూ ఉంటే ఆ ఎండింగ్‌కి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనేలా థ్రిల్లింగ్‌గా సస్పెన్స్‌తో సాగింది. పర్ఫార్మెన్సెస్ వైస్ స్పెషల్‌గా చెప్పాలంటే రవిప్రకాష్ గారిని. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సినిమాల్లో ఈయన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చూసాం. కానీ ఇందులో ఈయన రోల్ చూసిన తర్వాత ఎప్పుడో హీరోగా స్టార్ట్ చేసుంటే ఈ రోజుల్లో ఇప్పట్లో స్టార్ హీరోగా అయ్యి ఉండేవారేమో అనిపించింది. అంత బాగా పర్ఫార్మ్ చేశారు. అంతే బాగా డైరెక్టర్ కూడా ఈయన చూపించారు. ఫైట్స్ అవి చేస్తూ మంచి కటౌట్‌లా. అలా అని చెప్పి మిగతా వాళ్ళు బాగా యాక్ట్ చేయలేదని కాదు. బట్ స్పెషల్‌గా ఈయన్ని మెన్షన్ చేయాలనిపించింది. అండ్ చాలామంది కొత్త వాళ్ళతో కూడా డైరెక్టర్ గారు అలా యాక్ట్ చేయించుకోవడం అనేది గొప్ప విషయం. సినిమాటోగ్రఫీ, సింగిల్ టేక్ ఫైట్స్, తమ్ముడు ఫైట్ చేసే దగ్గర అంతేం లేదు గానీ మిగతా చోట్ల చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ కొంచెం ఓపిక పట్టాలి. నాకైతే చాలా తక్కువ మంది ఫెమిలియర్ యాక్టర్స్ ఉన్నారు. హార్డ్‌లీ ఒక 5-6 యాక్టర్స్ మాత్రమే తెలిసిన ఫేసెస్. మిగతావన్నీ మోస్ట్‌లీ కొత్త ఫేసెస్‌నే. సో, కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది. దొరికిపోతాం డేంజర్ అని తెలుసుకోవడం, ఓపెన్‌గా నైట్ టైమ్ గుడిసె నుండి బయటకొచ్చి కూర్చోవడం కుటుంబం మొత్తం. లాస్ట్ ఫైట్‌లో సడెన్‌గా డే నైట్‌గా మారిపోవడం. ఇక సీఐ అంటారు. ఆ సీఐ ఏమో పొట్టిగా ఉంటారు. ఆ గోపి కొడుకు లవ్ ఇంట్రెస్ట్ ఇంటికి రావడం. ఎక్కడొక ఇంట్లో అట్‌లీస్ట్ గిరికి తెలిసిన వాళ్ళ ఇంట్లో అయినా ఉండి దాక్కోవచ్చు కదా! మేబీ ఆ ముసలి అవ్వ చెప్పినట్టు దగ్గరలో ఏ ఊరు లేదు అని ఫిక్స్ అవ్వాలని డైరెక్టర్ యొక్క ఉద్దేశ్యమేమో మరి. సో, ఇలాంటి లిబర్టీస్ చాలా అనిపించాయి. కొన్ని షార్ట్ డివిజన్‌లో కంటిన్యూటీ లేదు. ఫ్రేమ్ డిఫరెన్స్ వలన ఈజీగా తెలిసిపోతుంది ఈ విషయం. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని వింటే ఇంకా క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది. ఎక్కడ బావుంది, ఎక్కడ బాలేదు అని. ఎపిసోడ్ 1 ది షాడోస్ ఆఫ్ ది పాస్ట్. 25 మినిట్స్ ఉంటుంది. జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్. ఒక జాతర ఫైట్ సీన్‌తో స్టార్ట్ అయ్యి 1 ఇయర్ బ్యాక్ అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళి, ఇంకా అదే నరుక్కోవడం, చంపుకోవడం, పగ, బూతులతో తిట్టుకోవడం, గొడవలంటూ ఒక 20 మినిట్స్ చిరాకు పుట్టింది నాకు టు బీ హానెస్ట్. లాస్ట్ 5 మినిట్స్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంది అన్నట్టు వచ్చిన సీన్స్ బావున్నాయి. యావరేజ్ ఎపిసోడ్ అనిపించింది. ఎపిసోడ్ 2 ది డ్రగ్ లీడ్. 25 మినిట్స్ ఉంటుంది. తమ్ముడు ఇరుక్కున్న ప్రాబ్లమ్ నుండి కాపాడడానికి ప్రయత్నించే రోల్‌లో అన్నగా రవిప్రకాష్ గారు హైలైట్ అయ్యారు. అండ్ గొడవలకి పునాది ఈ ఎపిసోడ్. మెల్లగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఈ ఎపిసోడ్‌లో. అండ్ చాలా రాగా కూడా ఉంది. డ్రామా మొదలైంది. సీరియస్‌నెస్ ఎక్కడ పోలేదు. సో, పర్లేదు ఈ ఎపిసోడ్ బావుంది. ఎపిసోడ్ 3 ది బీట్రేయల్. 25 మినిట్స్ ఉంటుంది. స్టార్టింగ్‌నే ఎవరో చనిపోయినట్టు చూపిస్తారు కానీ ఎవరో మనకు తెలీదు. తర్వాత కొంత డ్రామా జరిగి రివీల్ అవుతుంది. ఆ తర్వాత సింగిల్ టేక్ ఫైట్ సీన్. ఇది కొంచెం యాక్టింగ్ కోసమే కొట్టుకున్నట్టు ఆర్టిఫిషియల్ అని తెలుస్తుంది. ఫాలోడ్ బై షాకింగ్ ఎండింగ్. ఇది కూడా పర్లేదు. ఎపిసోడ్ 4 ది ఫస్ట్ స్ట్రైక్. 30 మినిట్స్ ఉంటుంది. సూపర్ ఎపిసోడ్ ఇది. బాగా టెన్షన్. ఎక్కడ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారేమో అని. 'జబర్దస్త్‌లో' కామెడీ చేసే గెడ్డం గారు అతనున్నారు. అయినా కూడా భయమేసిందంటే మీరే ఆలోచించండి. నాకు బాగా నచ్చింది ఎపిసోడ్. ఎపిసోడ్ 5 ది డెస్పరేషన్. 25 మినిట్స్ ఉంటుంది. సేమ్ ఫోర్త్ ఎపిసోడ్ ఫ్లోని కంటిన్యూ చేస్తూ మధ్యలో ఒక ఫైట్‌తో, ఒక ఎమోషనల్ సీన్‌తో ఫినిషింగ్‌నిచ్చి మంచి సస్పెన్స్‌లో ఆపారు. పరిగెట్టేస్తున్న ఎపిసోడ్. చాలా బావుంది ఇది కూడా. ఎపిసోడ్ 6 ది హంట్ బిగిన్స్. 27 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా బావుంది. ఇక్కడ పోలీసుల సీన్ ఒకటి హైలైట్. మంచి పవర్‌ఫుల్ విలన్స్ అనేలా. ది హంట్ బిగిన్స్ అనే ఎపిసోడ్ టైటిల్‌కి తగ్గట్టుగానే రివెంజ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. బావుంది ఈ ఎపిసోడ్ కూడా. ఎపిసోడ్ 7 ది రికార్నింగ్. 25 మినిట్స్ ఉంటుంది. ఐటెమ్ సాంగ్‌తో స్టార్ట్ అయ్యి ఇక ఆఖరి ఎపిసోడ్‌కి సిద్ధం అనేలా తెలుస్తుంది. ఇది కొంచెం మధ్యలో స్లో అయినా కానీ పోలీసు ఎప్పుడైతే నిజాన్ని కనుక్కొని ఫైట్ చేసాడో అక్కడి నుండి బావుంది. ఎపిసోడ్ 8 ది ఫైనల్ ఎపిసోడ్ ది కాన్ఫ్రంటేషన్. 30 మినిట్స్ ఉంటుంది. ఒక ట్విస్ట్‌తో ఆ వెరీ సాటిస్ఫైయింగ్ బట్ ఇన్‌కంప్లీట్ కంక్లూజన్ ఉన్న ఎపిసోడ్ ఇది. ఫస్ట్ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసిన సీన్‌తో కొన్ని క్వెషన్స్‌ని వదిలేసి మరి కొన్ని క్లైమాక్స్‌లు క్రియేట్ చేశారు. అన్‌డౌటెడ్‌లీ ఎ గుడ్ సెటప్ ఫర్ సీజన్ 2 బై ఇంట్రొడ్యూసింగ్ ఎ న్యూ క్యారెక్టర్ హూ ఈస్ అన్ ఓల్డ్ హీరో. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే ఫుల్‌గా ఫార్వర్డ్స్ ఉన్నాయన్న మాట గాని, ఒక 2, 3 ఎపిసోడ్స్ ఓపిక పడితే ఫోర్త్ ఎపిసోడ్ నుండి మంచిగా సాటిస్ఫై చేసే ఒక ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ సీరీస్ గైస్. మూడో ఎపిసోడ్ నుండి మీరు ఆపాలనుకున్నా ఇంక ఫినిష్ చేయాలని అనుకుంటారు.
థ్రిల్లింగ్ సీరీస్ విత్ రా అండ్ డ్రాస్టిక్ డ్రామా బట్ టూ మెనీ ఫాలోవర్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.